పద్మశాలి బజార్ నుండి లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు. అలాగే దాని ప్రకారంగానే ఎన్నికలైన 10 నెలల్లోపే మనకు ఇల్లు పట్టాలు ఇచ్చారండి. చాలా థ్యాంక్స్. అంత గౌరవంగా బట్టలు ఇచ్చి భోజనాలు పెట్టి చక్కగా గౌరవంతో మాకు ఇల్లు పట్టాలు ఇచ్చారండి. థ్యాంక్స్. 25 साल श्रद्धे में सब हर इलेक्शन में हर लीडर आते देते देते दिलाते को बोलते पर ये इलेक्शन में क्या होगा जो वादा किए वो वादा बराबर पूरा कर दिए। बहुत स्पीड होने बहुत फास्ट होने दिए। बहुत खुशी का बात है। लोकेश सर को मैं पर्सनल से शुक्रिया बोले। मैं लोकेश सर को सीएम सर को एक बार कहते हमारा कितने साल से रहे प्रॉब्लम सॉल्व होगा। లోకేష్ గారు వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తా ఉన్నారు అన్నమాట ప్రకారం ఇచ్చేసారు. సంవత్సరం లోపు ఇచ్చేసారు సార్. చాలా సంతోషం. వాళ్ళు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆలోచిస్తూ దేవుడి దయ వల్ల వాళ్ళు బాగుండాలని వాళ్ళ కుటుంబం బాగుండాలని आंध्र राष्ट्र बाగుండాలని కోరుకుంటున్నాం। 13 साल से हमें पट्टा नहीं कराते हैं भाई। गवर्नमेंट क्या है तो पट्टा दे दूंगा बोले अल्लाह फजल से क्या है ना 13 साल के बाद हमें पट्टा मिला। शुक्रिया है गवर्नमेंट को बहुत बहुत शुक्रिया। 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మాకు లోకేష్ గారి చేతుల మీదుగా పట్టాలు అందుకున్నాక మాకు చాలా సంతోషం. 15 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మాకు ఇల్లు లేవు అక్కడ. మరి ఈయన వచ్చి పోయినసారి హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు మాకు అన్నంటిగా ఆయన మాట నిలబెట్టుకొని మాకు ఇచ్చారండి. ఆయనకి ఎప్పుడు దేవుని కృప ఉండాలని ఆశిస్తున్నామండి. ఆయన భార్య పిల్లలు చంద్రబాబు గారు అందరూ చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాం.